I am a rider for the past, professional rider for the past 13 to 14 years. Before that I was riding for the past 22 years. So ఇది వచ్చేసి అఫీషియల్ ఫ్లాగ్ ఆఫ్ అనమాట మన రైడ్కి, నేపాల్ రైడ్కి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అఫీషియల్ ఫ్లాగ్ ఆఫ్. ఆసమ్ కదా. సో దిస్ ఇస్ క్రేజీ. కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూడండి. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అసలు బీభత్సమైన ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. జనరల్గా గ్రూప్ రైడ్స్లో ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో అంతే కొద్దిగా ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఇప్పుడైతే మనం ఈ హోటల్ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. అండ్ ఈ హోటల్ వచ్చేసి చాలా బాగుంది, పేరు గుర్తులేదు, రాసా రెసిడెన్సీ ఏదో ఉంది. నేను బయటకు వెళ్ళిన తర్వాత చెప్తాను. మనం కంప్లీట్గా టైల్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్, హెల్మెట్, కెమెరా, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండ్ రెడీ అనమాట. అండ్ నా జాకెట్ వేసేసుకుని అయితే నేను బయలుదేరాము. ఇప్పుడు ఇంకా మనకి లేట్ ఏం లేదు. సో నేను కూడా కంప్లీట్ రెడీ అయిపోయాను. మీకు చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్గా టాప్ టు బాటమ్ షూ వేసేసుకుని రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది ఇన్ ద నైట్. సో మన రైడ్ వచ్చేసి 11 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రమ్ గుప్తా బైకింగ్ గేర్స్, గాజియాబాద్, న్యూఢిల్లీ అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఫర్దర్ అప్డేట్ అనేది ఇస్తాను, ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి. కరెక్ట్ చెప్పాలంటే నేను అనుకోవడం 12 members వస్తున్నారు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎంతమంది వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను దాని మీద. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ డెస్టినేషన్ అయితే ఇక్కడ నుంచి మన గాజియాబాద్ నుంచి లక్నో వెళ్తున్నాము. లక్నో నుంచి బస్తీకి వెళ్తాం అనమాట. బస్తీలో వీఆర్ గోయింగ్ టు స్టాప్ ఫర్ ది డే. అండ్ చూద్దాం ఎట్లా అవుతుందో, ఎట్లా జరుగుతుందో ఏంటో, వీల్ సీ. అండ్ ఐ డెఫినెట్లీ కీప్ యూ అప్డేటెడ్. మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లగేజ్ అంతా మౌంట్ చేసేసి కొట్టేద్దాము. ఇప్పటి వరకు హెవీ రెయిన్ పడింది అనమాట ఇక్కడ గాజియాబాద్, ఢిల్లీలో, ఇక్కడ అంతా కంప్లీట్గా చాలా ఏరియాస్లో, హజరత్ నిజాముద్దీన్లో, ప్రతి ఏరియాలో వాన పడింది. అండ్ ఇప్పుడే కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడే మనం కంప్లీట్గా రెడీ అయిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండ్ వీఆర్ రెడీ టు రోల్. చలో బయటికి వెళ్ళిపోయి మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఈ లగేజ్ అంతా మన బైక్ మీద మౌంట్ చేయాలి. సో అది చేద్దాం ఫస్ట్. I just wanna stay bad, stay mad, shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. I don't really know what comes next, I'm just doing my best even though I'm so stressed out. Everything just feels like a test that I failed. సో గైస్ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ అవర్ ఫుల్లీ లోడెడ్ హిమాలయన్ అనమాట. ఈ పర్టికులర్ ట్రిప్కి ట్యాంక్ బ్యాగ్ అండ్ దెన్ టైల్ బ్యాగ్, మనకి వచ్చేసి టాప్ బాక్స్. సో అన్నిటితోటి ఇట్స్ లుకింగ్ కిల్లర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చుతుంది, చాలా ముద్దొస్తుంది బండి ఇంకూరంగా చెప్పాలంటే. అండ్ 360 వీడియో తీసుకోవడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అనమాట. చుట్టూ వెహికల్స్లో ఏం లేవు అండ్ రైడ్లో ఎక్కడైనా కానీ ఇబ్బంది అయితే ఏమవ్వదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ దెన్ చలో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. సో గైస్ ఇదనమాట మన కంప్లీట్ రైడింగ్ సెటప్, రైడింగ్ గేర్ అండ్ రైడింగ్ సెటప్. సో ఎట్లుందని చెప్పి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో నాకైతే ఈ జాకెట్ చాలా నచ్చింది అండ్ దీని మీద నేను ఒక డెడికేటెడ్ రివ్యూ కూడా చేయబోతున్నాను, ఖచ్చితంగా చేస్తాను, మీ అందరికీ యూజ్ అవుతుంది. సో స్టే ట్యూన్. అండ్ లగేజ్ కూడా కిందకి వెళ్ళిపోయింది, బాయ్ తీసుకెళ్ళిపోయాడు. మన టాప్ బాక్స్ తీసుకెళ్ళి ఫిక్స్ చేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మన ట్యాంక్ బ్యాగ్ అండ్ హెల్మెట్. సో ఇవి రెండు క్యారీ చేయడం అనమాట మనం. సో ఇవి రెండు తీసుకుని అండ్ దెన్ వి విల్ కిక్ ఆఫ్. చలో లెట్స్ గో అండ్ స్టార్ట్ ది రైడ్. సో గైస్ మౌంట్ చేయడం అయితే మౌంట్ చేసేసాము. ఇప్పుడు సెంటర్ స్టాండ్ మీద తీయడము అది ఇంకో టాస్క్ అనమాట. ఫస్ట్ సైడ్ స్టాండ్ వేసుకోవాలి అండ్ దెన్ వచ్చేసింది. అండ్ ఈ టైల్ బ్యాగ్ నేను పర్టికులర్గా, అంటే ఈ టైల్ బ్యాగ్ అని కాదు, మామూలుగా టైల్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు రీజన్ ఏంటంటే బ్యాక్ రెస్ట్ కూడా దొరుకుతుంది అనమాట. చక్కగా కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఈ హోటల్ పేరు చెప్తా అన్నా కదా, సో దిస్ ఈజ్ ద రాసా అనమాట, హోటల్ ద రాసా. చాలా బాగుంది, ప్రీమియం కార్పొరేట్ సూట్స్ అన్నది చాలా బాగుంది. అండ్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ రిసీవింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. సో రియలీ లవ్డ్ ద స్టే హియర్. మీరు ఒకవేళ ఢిల్లీ వచ్చి గాజియాబాద్లో దగ్గర ఏమైనా వర్క్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ హోటల్. ఓకే చలో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. భగవాన్ కే నామ్ లేకే హర హర మహాదేవ్ శంభో శంకర హర 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 హర. చూస్తున్నారు కదా వానబడి ఆగిందనమాట. అండ్ జాగ్రత్తగా దింపాలి ఇక్కడ. అసలే మనది ఫుల్లీ లోడెడ్ వెహికల్. ఇప్పుడు మా దిగింద్రా నాయన. అన్నిటికంటే ముందు మనం ఒకటి మర్చిపోయాము, ఏంటో తెలుసా మీకు? మ్యాప్ పెట్టుకోవడం. మ్యాప్ పెట్టకుండా ఎటు వెళ్తాం మనం ఢిల్లీలో, మనకు తెలియదు కదా ఢిల్లీ. సో మ్యాప్ పెట్టుకోవాలి. సో గైస్ మీకు చూస్తుంటే తెలుస్తుందో లేదో, ఫుల్ రోడ్లన్నీ వాటర్ అనమాట. పిచ్చగా వానబడి ఆగింది. అండ్ హారిబుల్గా ఉన్నాయి రోడ్స్ అయితే. కొద్దిగా ఈ రోడ్ ఇప్పటివరకు వచ్చిన వాటర్లో ఈ రోడ్ కొద్దిగా బెటర్ అనమాట. అంటే ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందా మన రూమ్ నుంచి బయలుదేరిన తర్వాత హోప్ఫుల్లీ రూమ్లో ఏం మర్చిపోలేదు, మర్చిపోయినా ఏం చేయలేము ఇప్పుడు.
ఓకే, ఇప్పుడు మనకి గుప్తా బైకింగ్ గేర్స్ వచ్చేసి ఇంకా 5 minutes దూరంలో ఉందన్నమాట. అంటే ఐ మీన్ ఇట్స్ జస్ట్ 3 kilometers అవే. సో యాక్చువల్గా కొంతమంది రీచ్ అవుతున్నారు అక్కడికి. అండ్ మనం కూడా వెళ్ళి జాయిన్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, ఢిల్లీ రోడ్లు అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. సో కంప్లీట్ ఖాళీ ఉన్నాయి. వెదర్ అయితే సూపర్ చిల్ ఉంది. చిల్ అంటే మామూలు చిల్లు కాదు, గ్లోవ్స్ వేసుకోలేదు కదా నేను, ఇట్లా చేతులు జిమ్ అంటున్నాయి అనమాట. సో అక్కడ ఎట్లాగో మనం ఇంకో 3 minutesలో వెళ్ళిపోతాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా థర్మల్ లైనర్, గ్లోవ్స్ ఇవన్నీ వేసుకుంటే కొద్దిగా సేఫ్ ఉంటుంది, సెల్ లేకుండా సెట్ అయిపోతుంది అనమాట. సో గైస్ మనం ఆల్మోస్ట్ వచ్చేసామని చూపిస్తుంది. ఓకే ఫైన్. సో హియర్ వీ హ్యావ్ ది గుప్తా బైకింగ్ గేర్ and here we have our riders. So guys, here we are at the Gupta biking gears అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఫ్లాగ్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు. అండ్ we have total of 11 రైడర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 హిమాలయన్స్ ఉన్నాయి ఈ గ్రూప్ లో. అండ్ we have 2 క్లాసిక్ 350s, ఒకటి BS4 ఉంది, ఒకటి BS6 ఉంది. అండ్ మన దగ్గర వచ్చేసి we also have these 2 BMW GS 310 ఉన్నాయన్నమాట. అండ్ we also have 1 Interceptor 650. అండ్ ఫ్లాగ్ ఆఫ్ పాయింట్ వచ్చేసరికి మనం ఇందాక అనుకున్నట్టు ఇట్ ఇస్ గుప్తా రైడింగ్ గేర్స్ అనమాట. మన ఢిల్లీలో గజియాబాద్ దగ్గర 11:15 అవుతుంది టైమ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 15 to 20 minutes లో అయితే we will kick off అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. సో ఫార్ సో గుడ్. లెట్స్ సీ హౌ దిస్ రైడ్ ఈస్ గోయింగ్ టు బి. నాకు తెలిసి ఈ రోజు అంతా కంప్లీట్ మార్నింగ్ 11-12 వరకు రైడ్ చేస్తూనే ఉంటాము. మధ్యలో లక్నో దగ్గర ఒకసారి ఆగుతాము. అండ్ దెన్ నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి డైరెక్ట్ గా బస్తీ అనమాట. సో వేర్ విల్ బి స్టేయింగ్ ఒక కంప్లీట్ డే అక్కడైతే స్పెండ్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ వీ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ దేర్. సో ఇవన్నీ నేను నైట్లోనే మీకు చెప్తూ ఉంటాను వరుసగా. ఒకసారి అయితే మన రైడర్స్ ని చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మన అందరు రైడర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ దిస్ ఈజ్ రచిత్. హలో, హాయ్ రచిత్. అండ్ उत्कर्ष गुप्ता राइडिंग गेयर्स का ओनर है ना. ओके, सो दिस इज दीपक. हे, हेलो, हाय. एंड दिस इज राहुल बगे सर. ये डॉक्टर शशांक साहब है. ओके, डॉक्टर शशांक. एंड वी आल्सो हैव a doctor in our group. So this is Roshan and Raghav. So this is Raghav. Lighting. And we also have Manoj. సో మోస్ట్ ప్రాబ్లీ మీకు ఏం కనిపించకపోవచ్చు నైట్ లో. సో టుమారో మార్నింగ్ ఐ విల్ గివ్ యూ అగైన్ అందరినీ ఒకసారి చూపిస్తాను. ఓకే, చలో. సో దీస్ ఆర్ అవర్ రైడర్స్. అండ్ మన దగ్గర వచ్చేసి ఇంకా చెప్పినట్టు వీ హ్యావ్ 2 BMWs, 1 Interceptor, అండ్ వీ ఆల్సో హ్యావ్ వన్ డామినార్ హియర్. సో రైడర్స్ అయితే ఇప్పుడే వస్తున్నారు అనమాట. ఇంకా కంప్లీట్ గా అందరూ రాలేదు. సో ఒకసారి అందరూ రీచ్ అయిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ ఆఫ్. టోటల్ ఆఫ్ 11 to 12 బైక్స్ అయితే ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ అవుతున్నాయి అనమాట. అండ్ మీరు చూడొచ్చు గైస్, ఇక్కడ వచ్చేసి మనకి వి ఆల్సో హ్యావ్ ది మీడియా కవరేజ్ అనమాట. సో వాళ్ళు వచ్చేసి మనల్ని అడుగుతున్నారు ఎట్లా చేస్తున్నారు, ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, అదంతా డిస్కస్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ విషింగ్ ఆల్ ఆఫ్ అస్ వెరీ బెస్ట్ అనమాట. సో అది ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతుంది. సో మీకు ఒకసారి చూపిస్తా, చూడండి, మీకు ఐడియా వస్తుంది. हमें नेपाल जाना है और अच्छा है सेफ राइड करना और एंजॉय के साथ एक राइड करना. अच्छा, Sure. कैसा लग रहा है अभी? So quite exciting. So generally we do these kind of rides for the thrill and the brotherhood we build. So biking is just not a passion. So kya hai, it's like meeting like-minded people. So abhi when Rachit first posted that there is a ride going on to Nepal, so I saw it in the group. We were in a common group, but we don't know each other. Okay. So once I pinged him personally and asked him, so if I can join this ride, then he said why not. So I saw आए यहाँ पे. The coordination is really good. ये group का जो coordination है ना, I really felt अच्छा लगा. And कितनी राइड्स पहले की हैं आपने और कहाँ के, थोड़ा वो बताओ. I am a rider for the past, professional rider for the past 13 to 14 years. Before that I was riding for the past 22 years. गोवा गया था लॉन्ग राइड. अभी नॉर्थ साइड कुछ भी राइड्स नहीं किया, बट आई वेंट टू गोवा
एट ए स्ट्रेच सिंगल 750 किलोमीटर्स ऑफ राइड एंड साउथ इंडिया कंप्लीट राइड कर दिया मैंने, कंप्लीट कर दिया साउथ इंडिया। बताया कि मैं प्रोफेशनल राइडिंग करते हुए आपको इतने साल हो गए, अच्छा प्रोफेशनली और अनप्रोफेशनली राइडर में क्या फर्क है? नहीं, प्रोफेशनली अनप्रोफेशनली देयर इज अ लॉट ऑफ डिफरेंस बेसिकली। सो प्रोफेशनली राइडर बोले तो उसको ही नोस इन एंड आउट ऑफ राइड, तो कैसा रहता है, कोऑर्डिनेशन कैसा रहता है, हैंड सिग्नल्स क्या है। सो एक 4 दोस्त मिल के बाइक्स लेके जाना, दैट्स नॉट ए प्रोफेशनल, अनप्रोफेशनल। So riding proper gear, okay, we wear riding jackets, we wear riding pants, riding shoes. So this shows our responsibility and we teach people how to ride safe basically. So this is something we want to promote mostly. So yeah, that's it. So ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నైట్ అయిపోయింది అండ్ మీకు ఎంతవరకు విజిబిలిటీ ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్నింగ్ ఎప్పుడైతే మనం ఒక డెస్టినేషన్లో రీచ్ అవుతామో అక్కడైతే నేను ఐ విల్ డెఫినెట్లీ అన్ని బైక్స్ కానీ లైన్అప్ కానీ రైడర్స్ని కానీ మళ్ళీ చూపిస్తాను. ఐ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్. సో నైట్ రైడ్ ఒక్కటే కొద్దిగా ఇంట్లో కూడా టెన్షన్ పడుతున్నారు, బట్ స్టిల్ ఓకే ఫైన్, విల్ డూ వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఫర్ అస్. ఓకే, చలో క్యాచ్ యూ ఆన్ ది GoPro వ్యూ. బయలుదేరిన తర్వాత ఫ్లాగ్ ఆఫ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీతోటి మాట్లాడతాను. సో గైస్ వి జస్ట్ స్టార్టెడ్, ఇప్పుడే బయలుదేరాం అనమాట. మన గుప్తా బైకింగ్ గేర్ దగ్గర నుంచి ఫ్లాగ్ ఆఫ్ అయ్యింది అండ్ దెన్ ఇదంతా ఒక లైన్లో ఒక సిరీస్లో ఒక సీక్వెన్స్ లాగా వెళ్తున్నాము. అట్లనే ఎవరికి వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ రైడింగ్ పొజిషన్ గుర్తుపెట్టుకుని అలాగే వాళ్ళు రైడ్ చేయాలి. దే షుడ్ నాట్ ఓవర్టేక్ చేయకూడదు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫాల్ బ్యాక్ కూడా అవ్వకూడదు అనమాట. సో హెడ్డింగ్ వచ్చేసి మనకి రచిత్ చేస్తున్నాడు అనమాట. రచిత్ అండ్ హిస్ ఫ్రెండ్, తనకనే కాదు ఎవరికన్నా ప్రాబ్లం అయినా లేకపోతే ఏమన్నా అవసరం ఉన్నా కానీ సో తను వచ్చేసి బైక్ రైడ్ చేస్తాడు అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ అండ్ ఈ ప్లానింగ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రా పిలియన్ని తీసుకురావడం అనేది చాలా మంచి ఐడియా. సో ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటున్నారు, మనం ఆల్రెడీ ఫ్యూయల్ ఫిల్ చేయించేసాం కాబట్టి అవసరం లేదనమాట మనకి ఫ్యూయల్ ఫిల్ చేయించాల్సింది. పొద్దునే కదా ఫుల్ ట్యాంక్ చేయించాం, పెద్ద కథ అయింది మనకి, పెట్రోల్ అయిపోయి అదే ఇదే పెద్ద కథ అయింది. సో ఫ్లాగ్ ఆఫ్ ఎట్లా జరుగుతుంది మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. సో ఇది వచ్చేసి అఫీషియల్ ఫ్లాగ్ ఆఫ్ అనమాట మన రైడ్కి, నేపాల్ రైడ్కి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అఫీషియల్ ఫ్లాగ్ ఆఫ్. ఆసమ్ కదా, సో దిస్ ఇస్ క్రేజీ అండ్ మన రైడర్స్ అయితే అందరు రెడీ ఉన్నారు. ఫ్లాగ్ ఆఫ్ అయిపోయింది. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ టు అవర్ బైక్స్. సో గైస్ చూసారు కదా అఫీషియల్ ఫ్లాగ్ ఆఫ్ ఎట్లుందని చెప్పి ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పిచ్చ నచ్చేసింది. అంటే ఐ మీన్ ఏది చేసినా కానీ యూ హ్యావ్ టు డూ ఇట్ బిగ్ అనేది నాకు ఇక్కడ ఢిల్లీ వచ్చిన తర్వాత చాలా సార్లు చాలా విషయాల్లో అనిపించింది అనమాట. ఏదో చేద్దాము అనుకుంటే చిల్లరగా చిన్నగా చేయడం కాదు, యూ షుడ్ బి ప్రాపర్లీ ప్రిపేర్ అయిపోయి చేయాలన్నమాట. ఏదైనా గట్టిగా చేయాలి, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూడండి, 100% కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అట్లా చేస్తేనే విల్ బి సంథింగ్. బాబా ఈ ట్రాఫిక్ జామ్ చూడండి, లారీ అసలు ఎవడెవడు ఎట్టేట అడ్డు పెట్టేసిండు, అసలు క్రేజీ. అసలు ఏమైందో అసలు ఇక్కడ కూడా. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది అనమాట. అండ్ ఎందుకు ఇంత డిలే అయింది అనేది మీరు చూశారు. సో చాలా కాంప్లిమెంటరీ యాక్సరీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గుప్తా బైకింగ్ గేర్స్ వాళ్ళు అండ్ క్యాస్ట్రాల్ వాళ్ళు. సో వీళ్ళంతా అనమాట. సో అందుకని కొద్దిగా డిలే అయితే అయ్యింది. ఫ్లాగ్ ఆఫ్ కూడా కొద్దిగా టైం పట్టింది. బట్ ఒక్కసారి మనం కొద్దిగా ఇదంతా దాటి సిటీ దాటి మన హైవే హిట్ అయిన తర్వాత ఇంకా ఆగే పని ఉండదు, ప్లస్ స్లోగా వెళ్ళే క్వశ్చన్ కూడా ఉండదు అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అసలు బీభత్సమైన ఇంట్రెస్టింగ్ విషయం అనమాట, చెప్తా ఏంటి అనేది. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు అప్డేట్ ఎందుకు ఇస్తున్నా అంటే జనరల్గా గ్రూప్ రైడ్స్లో ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో అంతే కొద్దిగా ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము బయలుదేరి ఇంతసేపు అయింది, బట్ స్టిల్ వీఆర్ కనీసం నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ కూడా వచ్చి ఉండము. సో అదొకటి డిలే అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రూప్ రైడ్స్లో వస్తే. నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను ఇంతకుముందు అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మనం సింగిల్గా కొట్టామనుకోండి మనకి డిపెండెన్సీ ఉండదు కాబట్టి రప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ మనకి టైమ్ ఫ్యూయల్ అన్నీ కలిసి వస్తాయి అనమాట. సో ఇట్లా స్లోగా రైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది అండ్ టైం కూడా మనకి అంత
కలిసి రాదు. సో అందుకని గ్రూప్ రైడ్స్లో ఉండే బ్లాక్ లాక్స్ గ్రూప్ రైడ్లో ఉంటాయి. సో ఏం చేయలేము దాన్ని. ఎట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఆ బ్రదర్హుడ్ అని ఉంటుంది చూడండి, బైకింగ్ బ్రదర్హుడ్ అని. సో దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు కదా, సో దిస్ ఈజ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ మీద యూ షుడ్ నాట్ స్టాప్, ఎక్కడ ఆగే పని లేదు అన్లెస్ అండ్ అంటిల్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఇస్తే తప్ప ఇంక అస్సలు ఆగకూడదు ఎక్కడ. సో దట్ ఈస్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనమాట ఇక్కడది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు, బోర్డ్స్ కూడా పెట్టున్నాయి అక్కడక్కడ, నో స్టాపింగ్ అని చెప్పి పెట్టింది బోర్డు. అండ్ ఇందాక మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మన గ్రూప్లోనే మనం రైడ్ చేసిన వాళ్ళలోనే ఒకతను సౌరవ్ అని ఉన్నాడు. సో తనేంటంటే మన సబ్స్క్రైబర్ తన ఫ్రెండ్ అంట. సో ఇందువదన్ రెడ్డి అని ఉన్నాడు కదా మన ఫ్రెండ్, మన బ్రదర్. సో తనేంటంటే వీళ్ళ ఫ్రెండ్, సౌరవ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో అది ఎట్లా తెలిసిందంటే మనది GVR కదా, సో మనోడిదేమో IVR అని ఉంటుంది అనమాట. సో ఇదేంటి రిలేటెడా అని చెప్పి ఏదో మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ప్రపంచం ఎంతో చిన్నదో చూడండి. నేను ఢిల్లీకి వచ్చి ఎవడు తెలియదు అనుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి ఒక కామన్ ఫ్రెండ్ తగిలాడు. అండ్ రియలీ హ్యాపీ. తనకి ఇట్లా చెప్పంగానే హీ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఇప్పుడు కొద్దిగా స్పీడ్స్ అందుకుంటున్నాం అనమాట. సో వీఆర్ రీచింగ్ 60-70 అట్లా వెళ్తున్నాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, స్ట్రైట్ వెళ్ళిపోతే మనము నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ పైన బోర్డ్ చూడొచ్చు, యమునా ఎక్స్ప్రెస్ హైవే పర్ ఆప్కా స్వాగతే అని ఉంది. వండర్ఫుల్. యమునా ఎక్స్ప్రెస్ హైవే వెల్కమ్స్ యూ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనము కుమ్ముకోవచ్చు అనమాట. సో ఇందాటి నుంచి అరౌండ్ 80 అట్లా మెయింటైన్ చేస్తున్నాము. నాకు తెలిసి ఇక్కడ స్పీడ్స్ ఇంకా పెరగచ్చు. జైపీ గ్రీన్స్ స్పోర్ట్స్ సిటీ 9 కిలోమీటర్స్, మథురా 125 కిలోమీటర్స్, ఆగ్రా ఇస్ 184 కిలోమీటర్స్ ఓన్లీ. డెడ్ సీపు. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనం ఒక టోల్ గేట్ దగ్గర ఆగాము. అండ్ ఇప్పుడు వచ్చేసి బైక్స్ కూడా టోల్ తీసుకోవాలన్నమాట. సో ముందు రచిత్ అయితే ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటున్నాడు. అండ్ దెన్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎట్లా అని ఒక 10 minutes అయితే ఈజీగా పడుతుంది. అయిన తర్వాత దెన్ వి విల్ కిక్ ఆఫ్. ఆల్ సో గైస్ ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడైతే శివ ధాబా అని ఉంది. ఇక్కడ ఆగామన్నమాట. జస్ట్ ఏ స్మాల్ బ్రేక్, జస్ట్ టీ తాగి అండ్ దెన్ బ్రెడ్ పకోడా తిన్నాము. అండ్ దెన్ వీఆర్ కికింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 10-15 minutes లో అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. అండ్ వెహికల్స్ అన్ని వచ్చేసి అటు పక్కకి పెట్టామన్నమాట. మీకు చూపించడానికి కుదరదు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా చీకటి ఉంది. యా, ఇంకా మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆగ్రా కబ్ తక్ పहुंचेंगे 2 घंटे. సో ఇంకో 2 hours లో అయితే మనం ఆగ్రా అయితే రీచ్ అయిపోతాం. అక్కడ ఇంకో బ్రేక్ ఉంది. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి విల్ బి కికింగ్ ఆఫ్ టు లక్నో. సో అప్డేట్ ఇస్తూ ఉంటా, స్టే ట్యూన్డ్. సో గైస్ అక్కడ నుంచి అయితే బయలుదేరేసాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా అక్కడ ఒక 20 minutes to 25 minutes బ్రేక్ అయితే తీసుకుని ఉండే. సో టీలు తాగారు. నేనైతే బ్రెడ్ పకోడా తిన్నా, చెప్పా కదా, బాగానే ఉండింది. ఎందుకంటే మనం నైట్ కూడా ఏం తిని బయలుదేరలేదు కదా. సో కొద్దిగా ఆకలేసి గట్టి గుద్దా అనమాట 2. అండ్ ఇప్పుడైతే మళ్ళీ రోడ్డు మీద పడ్డాము. సో గైస్ ఆగ్రా దాటేసాము. అండ్ ఆగ్రా దాటి కూడా 10 to 15 kilometers వచ్చేసి ఇక్కడ ఆగామన్నమాట. అంటే జస్ట్ ఒక చిన్న బ్రేక్ కోసం ఆగాము. సో మన బైక్ అయితే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కత్తిలా పరిగెడుతుంది అనమాట. 110-120 రుకిస్తున్న బండిని. అండ్ రైడర్స్ అందరూ కూడా కొంతమంది నిద్ర వస్తుంది, కొంతమంది ఫ్లెక్స్ అవుతున్నారు, కొంతమంది స్ట్రెచ్ అవుతున్నారు. సో అలా నడుస్తుంది అనమాట రైడ్. సో ఫార్ సో గుడ్. ఇప్పటికైతే పిచ్చెక్కిస్తుంది. సో చూస్తున్నారు కదా, BMW అయితే 1 2 3 4 5 BMWs ఉన్నాయి. సో ఇంతసేపు గోప్రోలో బ్యాటరీ అయిపోయి ఉండే, ఇప్పుడే బ్యాటరీ మార్చి మళ్ళీ వీఆర్ స్టార్టింగ్ ది రైడ్. కిరాక్ రైడ్. But something